నేటి మాట లోపల మనము సత్సంగం గురించి సత్సంగం లోపల కేశవనామాల విశిష్టత, దాని యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. చాలామందికి తెలుసో తెలియదో కేశవనామాలు. అవేంటంటే, మనం ఏ శుభకార్యం చేయాలన్నా, ఏ వ్రతము, ఏ నోము నోయాలన్నా, ఏ యజ్ఞము చేయాలన్నా సంకల్పానికి ముందుగా ఆచమనం చేస్తూ కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అంటాం కదా. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః. మళ్ళీ మూడు మాట్లాడతాడు. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అని ఉద్దరినితో నీళ్లు తీసుకొని 3 సార్లు తీర్థం తీసుకొని తర్వాత గోవిందాయ నమః అని నీరును వదులుతాం. ఇలా 24 కేశవనామాలు చెప్పడంలో విశిష్టత ఏమి? దాని విషయము అర్థము తెలుసుకొని ఆచరిస్తే కార్యము అర్థవంతము అవుతుంది. ఏదైనా దాని విశిష్టత తెలుసుకొని చేస్తేనే ఆ కార్యం పైన ఎక్కువ భక్తి శ్రద్ధలు ఏర్పడి మనస్సులో దానిపైన పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలుగుతుంది. ప్రతి కార్యములో కూడా ఇది మనం చేస్తాం. అయితే ఫస్ట్ ఏంది? ఓం కేశవాయ నమః అంటే శంఖం, చక్రం, గద, పద్మం అంటే బ్రహ్మరుద్రులకు ప్రవర్తకుడు, నియామకుడు అయినందువల్ల శ్రీహరి కేశవుడు అనబడుతున్నాడు. ఈ కేశవుడు గాయత్రిలోని తత్ అన్న మొదటి అక్షరానికి, ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మహామంత్రంలోని ఓం అన్న అక్షరానికి 24 తత్వాలలో మొదటిదైన అవ్యక్త తత్వానికి మార్గశిర మాసానికి శుక్లపక్షములో లలాటం మీద ధరించే 12 ఊర్ధ్వపుండ్రాలలో ఒకటైన నామానికి, మేషరాశికి ఆహార పదార్థాలలో ఒకటైన అన్నానికి నియామకుడు అని అర్థం. చూడండి కేశవనామాలలో కదా. ఇప్పుడు ఓం నారాయణాయ నమః అంటే పద్మం, గద, చక్రము, శంఖం. నాశనరహితుడైనందువల్ల విష్ణువు, నరుడు ఆయన చేత సృష్టించబడిన జలం నార అనబడుతుంది. ప్రళయోదకం మీద శయనించిన విష్ణువు నారాయణుడయ్యాడు. ఈయన వాసుదేవ మహామంత్రములోని నా అక్షరానికి, గాయత్రిలోని స అన్న అక్షరానికి, మహాతత్వానికి, పుష్యమాసానికి, శుక్లపక్షములో ఉదరం మీద ధరించే నామానికి, వృషభ రాశికి, పరమాన్నానికి, పాతకాలానికి నియామకుడట. ఎవరు? నారాయణ. ఓం మాధవాయ నమః. ఓం మాధవాయ నమః అంటే చక్రము, శంఖము, పద్మము, గద. మధునామక యదువంశ శాఖలో జన్మించడం వల్ల రమాదేవికి పతి అయినందువల్ల, సర్వోత్తముడైనందువల్ల శ్రీహరి మాధవుడయ్యాడు. ఈ మాధవుడు వాసుదేవ మహామంత్రములోని మో అన్న అక్షరానికి, గాయత్రిలోని వి అన్న అక్షరానికి అంటే అహంకారతత్వానికి, మాఘమాసానికి, శుక్లపక్షములో హృదయం మీద ధరించే నామానికి, మిథున రాశికి, వృక్షాలకు నియామకుడట. ఇకపోతే 4వది గోవిందాయ నమః. 4వది ఏంది? గోవిందాయ నమః. గద, పద్మము, శంఖము, చక్రం వేదాల మూలంగా పొందబడేవాడు, భూమిని, గోవులను రక్షించేవాడు, మోక్షప్రదుడు అయినందువలన శ్రీహరి గోవిందుడు అనబడతాడు. ఈ గోవిందుడు వాసుదేవ మంత్రములోని బ అన్న అక్షరానికి, గాయత్రి తుహ అన్న అక్షరానికి అంటే మనస్తత్వానికి, పాల్గొన మాసానికి, శుక్లపక్షంలో కంఠం మధ్యలో ధరించే నామానికి, కర్కాటక రాశికి, నెయ్యికి నియామకుడట. ఓం విష్ణవే నమః. ఓం విష్ణవే నమః అంటే పద్మము, శంఖము, చక్రము, గద జ్ఞానానందాది సమస్త గుణాలతో దేశకాలత వ్యాప్తుడైనందువల్ల, సర్వోత్తముడై ఉన్నందువల్ల శ్రీహరి విష్ణు అనబడుతున్నాడు.
ఈ విష్ణువాసుదేవ మహామంత్రములోని గా అన్న అక్షరానికి, గాయత్రిలోని వా అన్న అక్షరానికి, కర్ణతత్వానికి, చైత్రమాసానికి, శుక్లపక్షములో ఉదరం యొక్క దక్షిణ పార్శ్వంలో ధరించే నామానికి, సింహరాశికి పాలకు నియామకుడు అనమాట. ఇది ఓం మధుసూదనాయ నమః అంటే శంఖము, పద్మము, గద, చక్రం. మధునామక దైత్యుడిని సంహరించినందువల్ల, సాత్విక లోకానికి సుఖాన్ని ప్రసాదించే వాడైనందువల్ల శ్రీహరి మధుసూదనుడు అనబడుతున్నాడు. ఈ మధుసూదనుడు వాసుదేవ మహామంత్రములోని వా అన్న అక్షరానికి, గాయత్రీ మంత్రములోని రే అన్న అక్షరానికి, తత్వానికి, వైశాఖ మాసానికి, శుక్ల పక్షములో కుడిస్తనము మీద ధరించే నామానికి, కన్యారాశికి, మధుర భష్య విశేషానికి నియామకం. ఈ మధుసూదనుడు హస్తిని నాడిలో ఉంటాడు. ఓం త్రివిక్రమాయ నమః అంటే గద, చక్రము, శంఖము, పద్మం. ఈ 3 వేదాలను, 3 కాలాలను, సత్వాది 3 గుణాలను, భూరాది 3 లోకాలను, త్రివిధ జీవులను, చేతన అచేతన మిశ్రమములన్న త్రివిధ ద్రవ్యాలను తన స్వరముతో వ్యాపించి నెలకొన్న కారణముగా శ్రీహరి త్రివిక్రముడు అనబడతాడు. వాసుదేవ మంత్రములోని తే అన్నక్షరానికి, గాయత్రిలోని నీ అన్నక్షరానికి, నేత్ర తత్వానికి, జ్యేష్ఠమాసానికి, శుక్లపక్షములో కుడిభుజం మీద ధరించే నామానికి, తులారాశికి, వెన్నకు నియామకుడు. ఇకపోతే ఓం వామనాయ నమః. వామనాయ నమః అంటే చక్రము, గద, పద్మం, శంఖం. అపేక్షిత సుఖాలను, అభిష్టాలను కరుణించేవాడు. మోక్ష విరోధులైన దైత్యులను అంధకారములో నెట్టివేసేవాడు అయినందువలన శ్రీహరి వామనుడు అనబడుతున్నాడు. ఈయన వాసుదేవ మంత్రములోని వా అన్నక్షరానికి, గాయత్రిలోని యం అన్నక్షరానికి, జుహతత్వానికి, ఆషాఢ మాసానికి, శుక్లపక్షములో కంఠము కుడివైపున ధరించే నామానికి, వృశ్చిక రాశికి, పెరుగుకు నియామకుడంట. చూసారా ఫ్రెండ్స్? ఓం ధరాయ నమః. చక్రము, గద, శంఖము, పద్మం. శ్రీ శబ్దవాచ్య అయిన మహాలక్ష్మికి కూడా ధారణకర్త, పోషణకర్త అయినందువల్ల లక్ష్మిని సర్వదా తన వక్షస్థలములో ధరించి ఉండడం చేత శ్రీహరి శ్రీధరుడు అనబడుతున్నాడు. ఈయన వాసుదేవ మంత్రములోని సు అన్నక్షరానికి, గాయత్రిలోని బా అన్నక్షరానికి, గ్రాణతత్వానికి, శ్రావణ మాసానికి, శుక్లపక్షములో ఉదరము ఎడమ భాగములో ధరించే నామానికి, ధనురాశికి, ముద్దపప్పుకు నియామకుడంట. చూసారా? ఓం ఋషికేశాయ నమః. ఓం ఋషికేశాయ నమః అంటే చక్రము, పద్మము, శంఖము, గద. ఇంద్రియ నియామకుడు రమ, బ్రహ్మ, రుద్రాదులకు ఆనందాన్ని ఇచ్చేవాడు అయినందువలన శ్రీహరి హృషికేశుడు అనబడుతున్నాడు. ఇది మనం ఎక్కడ వింటాం? ఎక్కువ భగవద్గీతలో వింటాం కదా. ఈయన వాసుదేవ మంత్రములోని దే అన్నక్షరానికి, గాయత్రిలో రో అన్నక్షరానికి, వాక్తత్వానికి, భాద్రపద మాసానికి, శుక్లపక్షములో ఎడమ భుజం మీద ధరించే నామానికి, మకర రాశికి, ఆకుకూరలతో తయారు చేసిన పదార్థాలకు నియామకుడు. అయితే మనం ఇప్పుడు ఏంటంటే ఎన్ని ఉంటాయని చెప్పుకున్నాం ఇప్పటి వరకు. మనం మొత్తం కేశవనామాలు ఇవన్నీ కలిసి కూడా మనం ఎన్నన్నాం చెప్పండి? చాలానే ఉన్నాయి కదా. 22, దాదాపుగా 22 నామాలు ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు మనం 10 నామాల గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. మిగతా 10 నామాల గురించి మళ్ళా కేశవనామాల వీడియో నంబర్ 2 అని దాంట్లో కూడా మిగతా కూడా మీకు వివరంగా చెప్తాను ఫ్రెండ్స్. తప్పకుండా మీరు దీని గురించి అర్థం చేసుకోండి. ఒకసారి అర్థం కాకపోతే రెండోసారి అన్నా వినండి.
అందరూ కూడా ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని జపించవలసిందిగా ప్రతి ఒక్కరికి కోరుచున్నాను ఫ్రెండ్స్.